గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎట్లున్నారు మీరు అందరూ? నాకు కబడ్డీ చెప్పండి, నేను చాలా బాగున్నాను. సో ఒక పిట్ట స్టోరీ చెప్తాను. సో ఇందులో పిట్టలు ఉన్నాయండి. మమ్మీ పిట్ట ఇందులో ఆల్రెడీ ఉండింది అండ్ పిల్లలు పెట్టిన ఈ మధ్య కీచ్ 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 అని పొద్దుందాకా అనిపిస్తూనే ఉంటుందండి. అసలు ఎంత బాగా అనిపిస్తుందో ఈ చెట్ల వల్ల వాటి ఇది డాడీ పిట్ట. సో ఈ పిట్టలు పొద్దున్నే కీచ్ కీచ్ ఇప్పుడు ఇవి ఏం చేస్తాయి తెలుసా, అవి గూడు పెట్టుకుంది మా ఇంట్లోనే. బట్ మా శేఖర్ పోయినప్పుడు గుర్తుపట్టి ఆయన్ని మనం నేను వెళ్తానా నన్ను పొడుస్తా అన్నట్టుగానే వస్తాయి ఇది. అండ్ ఇంకోటి బ్యాక్ సైడ్ రెడ్ కలర్లో ఉంటుంది ఆ పిట్ట కూడా గూళ్ళు పెట్టుకున్నాయి. ఒక పావురంగా గూడు పెట్టుకుంది. సో ఇది ఈవినింగ్ అన్నమాట. ఇందాక చూసిన క్లిప్ ఇప్పటిది వీడియో ఎడిట్ చేసే ముందు తీసింది. సో ఇది ఈవినింగ్. సో ఇది సండే రోజు ఈవినింగ్ లాగ్ అన్నమాట. సో రెసిపీ షూట్ చేస్తాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. సో ఇది రండి, మాది తేజుగాడు మా రుతుగాడు మేము చికెన్ పకోడా తింటాము చెయ్యి మమ్మీ అన్నారు. ఎందుకంటే వర్షం బయట పడుతూ ఉందన్నమాట. సో ఇక్కడ వీళ్ళ కోసం నేను చికెన్ పకోడీ అండ్ చికెన్ తందూరి మా కోసం చేస్తున్నాను. సో మా ఎక్వేరియం గురించి ప్లీజ్ ఏమైనా టిప్స్ ఉంటే అయితే నాతో షేర్ చేయండి. రేపటి వీడియోలో నేను మిమ్మల్ని ఎక్వేరియం గురించి నాకున్న డౌట్స్ అన్నీ అడుగుతాను. తర్వాత బయట చూడండి, వర్షం ఇప్పుడే పడిపోయింది కాబట్టి భలే అనిపిస్తుంది. సో చెట్లు ఈ మధ్య అసలు కడగాలి. ఉన్నది ఇంట్లో ఇద్దరు పిల్లలే కానీ 3 సైకిళ్ళు, అందులో 2 తేజ్ రుత్తు కానీ, ఇంట్లో 3 బండ్లు 3 రుత్తు కానీ. సో బయట అయితే వర్షం పడేసరికి గ్రీనరీ భలేగా అనిపిస్తుంది. చెట్లని అనుకుంటాం కానీ మస్తు అనిపిస్తుంది అండి. సో ఇది నాకు ఇష్టం. మల్లె చెట్టు చిన్నప్పుడు చెల్లి, కాను చెట్టు మా ఆయనకి ఇష్టం. సో అట్లా మన ఇల్లు ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంటుంది. ఈ చెట్లను కడగాలండి. ఇంకా వ్రతానికి ముందైనా కడగాలి. చాలా రోజులు ఒకసారి పైపు పట్టిస్తే పని అయిపోతుంది. తులసమ్మ కోసం అంటే టిప్ ఇవ్వండి. ఏంటోనండి ఎప్పుడు నిద్రపోయినట్టుగానే ఉంటుంది. ఏం అర్థం కావట్లేదు. 2 సార్లు మార్చాను. సో తర్వాత మా ఇంట్లో ఉన్న ఇంపోర్టెడ్ ప్లాంట్స్ మీకు చూపిస్తాను. దీస్ ఆర్ అవర్ ఇంపోర్టెడ్ ప్లాంట్స్ ఫ్రమ్ పూణే. ఒకటేమో రోడ్ సైడ్ దొంగతనం చేసుకొచ్చుకున్న మనీ ప్లాంటు, అనదర్ ఈజ్ పూజ అక్కల ఇంట్లోంచి తెచ్చుకున్న ఈ ప్లాంటు. ఇదైతే ఎట్లయినా బతుందండి. కానీ చూసారా హౌ మేము ఇక్కడ నర్సరీలో కాకుండా చాలా రిచ్గా పూణే నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. సమ్ టైమ్ రోడ్ సైడ్ ఉన్న ప్లాంట్స్ కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకుంటాం. ప్లాంటే కదా పెరిగిద్ది కదా అని చెప్పేసి. సో అలా ఉంటుంది మన మెంటాలిటీ. ఆల్వేస్ మేము ఇలా నర్సరీకి వెళ్ళి పైసలు పెట్టి కొనుక్కొచ్చుకునే టైంలో ఉండం. సమ్ టైమ్స్ కొనుక్కొచ్చుకుంటాం బట్ బయట దొరికిన వాటిని రిగ్రెట్ చెయ్యం. సో వీ ఆల్వేస్ రెస్క్యూ దెమ్. తర్వాత ఏంటంటే ఇవి పిల్లల కోసం తీసుకున్నానండి. అయితే జూట్ టైప్లో ఉండేవి ఏమవుతున్నాయంటే కింద చినుగుతున్నాయి. ఒక 6 monthsకి అట్లా. మరి మా పిల్లలు అట్లా వాడతారా, ఆ బ్యాగులు అట్లా నాకు తెలియదు. సో ఈసారి ఇవి వాడదాం తీసుకున్నాను. నైలాన్ ప్లాస్టిక్ దీన్ని ఏమంటారు అవి, బట్ వాటర్ ప్రూఫ్ బాగున్నాయి కదా. సో మొన్న మార్కెట్లో ఇది తీసుకున్నాను. బ్లూ రితుగట, మెరూన్ తేజుగంట, ఇద్దరికి బ్లూ ఏ నచ్చింది. ఆడ బ్లూ ఒక్కటే ఉంది. సో ఫస్ట్ ఋతు బ్లూ నాది అన్నాడు కాబట్టి వాడికి ఇచ్చేసినాం. తర్వాత ఇంట్లో ఉన్నది 2 పిల్లలే కానీ ఇంట్లో 10 కంపాక్స్ ఉంటాయి. సేమ్ కంపాక్స్లను కొన్నారు 2. వాటిలో అద్దం కూడా లేదు. ఇట్లుంది పరిస్థితి. అండ్ అవి స్కూల్కి పట్టుకుపోను. ఏదో బేవర్స్ కంపాక్స్ పనికి రాంది ఇరిగింది ఉంటుంది చూడండి, అది పట్టుకుపోతారు స్కూల్కి. అందులో కావాల్సిన ఏం ఉండవు. సో స్టవ్ కడిగేసాను. ఎంత అత్యాశ అంటే మనకి పూజక్కల ఇంట్లో మొన్న వాళ్ళు స్టవ్ మార్చారు. ఆ స్టవ్ చాలా బాగుంది. ఇప్పుడు నా స్టవ్ మంచిగానే పనిచేస్తుంది కానీ లోపల అత్యాశ, నేను అలాంటి స్టవ్ కొంటే బాగుండు అని. మంచిగా పనిచేసేదాన్ని ఇచ్చిపెట్టి ఇంకోటి అనుకుంటే ఎట్లుంటుంది చెప్పండి, పైసలు ఉండక్కర్లే. తర్వాత ఇప్పుడు చికెన్, శ్రావణం ఉన్నోళ్ళు ఇప్పుడు శ్రావణంలో చికెన్ తింటారా అని అంటారు. మీరు ప్యూర్ వెజిటేరియన్ అయితే మీరు అన్నా ఓకే, బట్ మీరు నాన్ వెజ్ తినేవాళ్ళు అంటే ఇట్స్ నాట్ ఓకే. ఎందుకంటే వారం ముందు మీరు నాన్ వెజ్ తిన్నారు, 1 month తర్వాత మీరు నాన్ వెజ్ తింటారు. బట్ డోంట్ యూజ్ ద వర్డ్ తినకండి, బట్ అనే వర్డ్ని యూజ్ చేయకండి. అది తినేదే కదా, మనం ఎప్పుడో ఒకసారి తిన్నాం కదా అన్న ఫీలింగ్ మైండ్లో పెట్టుకోండి. మేమైతే శ్రావణం నాన్ వెజ్ వదిలేయము. వినాయక చవితి అప్పుడు 3 రోజులు తినము, వరలక్ష్మి వ్రతం రోజు తినము, అలాగే సోమవారం నేను ఇంట్లో తినన్నమాట. సో తర్వాత ఎప్పుడైనా తింటాము, శ్రావణమైనా ఆశ్రమైనా కార్తీకమైనా. సో పాటించే వాళ్ళకి మీకు శుభాకాంక్షలు. మీ రూల్స్ మీరు పాటించండి, మాకు మేము పాటించాం, మేము ఇలాగే ఉంటాం. సో అంతే కదండి, మనకున్న వాటిని మందికి ఎప్పుడు మనం రుద్దకూడదు. సో నేను మిమ్మల్ని తినమని ఎంకరేజ్ చేయను, తినని వాళ్ళు తినకండి, ఓకేనా. సో ఒక టైం ఉండేది శ్రావణం, నేను నెల అంతా ఉపవాసం ఉండేదాన్ని. ఒక టైం వచ్చింది శ్రావణంలో 3 పూటలు తినుకుంటూ ఉంటున్నా.
అట్లా ఉంటుంది. సో తర్వాత ఈరోజు ఏంటంటే చికెన్ పకోడా, అంటే మీరు నాన్ వెజ్ తినే వాళ్ళు ట్రై చేయాలనుకుంటే శ్రావణం తర్వాత ట్రై చేసుకోవచ్చు. సో నేను చికెన్ పకోడా అలాగే తందూరి చికెన్ చేస్తాం, అన్నీ మిక్స్ చేస్తున్నాను. సింపుల్ రెసిపీ. సో రెండింటి కలిపి ఒకసారి కారం, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ పకోడాకైతే మనం కార్న్ఫ్లోర్ కొంచెం మైదా వేసుకోండి. అదే అండ్ తందూరి మసాలా వేసాను, ఆరెంజ్ కలర్ ఉంది చూడండి. అండ్ అదే మీకు ఒకవేళ తర్వాత కొంచెం వెనిగర్ వేసాను, నిమ్మకాయ లేదు కాబట్టి యాపిల్ సైడర్ వెనిగర్ ఉంది, అది వేసాను పకోడీలో. తందూరి చికెన్లో పెరుగు వేస్తాం, ఓకేనా. సో అదే యాపిల్ సైడర్ వెనిగర్. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఎప్పుడైనా మనం పకోడీ కానీ బిర్యానీ కానీ చికెన్ తందూరి కానీ చేసేటప్పుడు ముందు ఈ పకోడీ పిండిని అట్లీస్ట్ ఒక గంట లేకపోతే బిఫోర్ రోజు నైటు ఇది ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టి రేపు పొద్దున పకోడీ వేసుకున్న బాగుంటుంది. బట్ మా పిల్లలు ఇప్పుడే తింటున్నారు. శేఖర్ని ఈవినింగ్ నుంచి చెప్తే తను తేలేదు, తను టైం తెచ్చాడు, అప్పటికే 8 అవుతుంది. సో పిల్లలు తిని పడుకుంటారు కదా అన్నట్టుగా ఇమీడియట్గా వేసేసాను. సో ఈ పకోడీ అయినాక తందూరి చేస్తాం కాబట్టి తందూరి మంచిగా మ్యారినేట్ అవుద్ది అట్లీస్ట్ 20 minutes. సో ఇందులో ఓన్లీ కార్న్ఫ్లోర్ వేసాను, తర్వాత వాయిలో కొంచెం మైదా కూడా వేసాను, ఎందుకంటే ఫస్ట్ మైదా దొరకలేదు నాకు. సో కొంచెం కార్న్ఫ్లోర్ కొంచెం మైదా వేస్తే పకోడీ చాలా బాగుంటుంది. సో ఇది ఏంటంటే ఐరన్ కడాయిలో చేస్తున్నాను. ఇప్పుడు మైదా వేసాను. సో మైదా కార్న్ఫ్లోర్ వేస్తే మనకి పకోడీ క్రిస్పీగా వస్తుంది. నేను ఇప్పుడు బియ్యం పిండి అండ్ అదే ఎద్దును, శనగపిండి ఎద్దును, బట్ దానికంటే మైదా కార్న్ఫ్లోర్ బాగా అనిపిస్తుంది. పకోడీగా టేస్ట్ మంచిగా వస్తుంది అన్నమాట. సో మీ పిల్లలు బోన్లెస్ తింటే బోన్లెస్ చేసుకోండి, మేమేమో బోన్తో తింటాం, పిల్లలు బోన్లెస్ తింటారు. సో మొత్తం 1 kg చికెన్ శేఖర్ తీసుకొచ్చాడు అనమాట. సో దీన్ని బాగా మిక్స్ చేసేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇమ్మీడియట్గా వేసి దానిలో చికెన్ జ్యూసీగా ఉండదు. సో చికెన్ జ్యూసీగా కావాలంటే కొంచెం మ్యారినేట్ చేసేయండి, బాగుంటుంది. సో ఇప్పుడు ఇది తందూరి మసాలాకి బాగా మిక్స్ చేయండి. తర్వాత చికెన్ పీసెస్కి థాయ్ మసాజ్ చేయండి. సో 1 of our సబ్స్క్రైబర్ అంటే చాలామంది ఉండొచ్చు నాన్ వెజ్ తినోళ్ళు. సో బ్రాహ్మణ్ తను 1 of our సబ్స్క్రైబర్ ఎవ్రీ వీడియో చూస్తుంది. అది నాన్ వెజ్ రెసిపీ వస్తే స్కిప్ చేసిద్దట ఆ పార్ట్ చెప్తారు. దానికి వచ్చిన రెగ్యులర్గా కమెంట్ కూడా ఇస్తారు. బేసికల్ రెగ్యులర్గా కమెంట్ చేసే వాళ్ళ పేర్లు నాకు గుర్తుంటాయండి. సో వాళ్ళని ఒకరి పేరు చెప్పడం కష్టం కదా, అందుకే ఒక్కరు చెప్పట్లేదు, మిగిలిన వాళ్ళు ఫీల్ అవుతారని. సో అందరి పేర్లు నాకు గుర్తుంటాయి. మీరు ఇన్స్టాలో మెసేజ్ చేసినా, మీరు యూట్యూబ్లో కమెంట్ చేసినా నేనైతే రిప్లై ఇస్తాను. సో తర్వాత ఏంటంటే ఇది బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేద్దాము. చూస్తున్నాను పకోడీ రెడీ అయిపోతుంది, చూసిరా. సో మీలో ఎంతమంది అప్కమింగ్ ఫ్రైడే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారో నాకు ఒకసారి కమెంట్లో చెప్పండి. సో నేను ఏంటంటే డైలోమాలో ఉన్నా, 28కి చేసుకోవాలా 21కి చేసుకోవాలా, ఎందుకంటే నా శారీ కూడా రెడీగా లేదు, వానంలోకి అమ్మవారికి చీర కూడా నేను ఇంకా కొనలేదు. శేఖర్కి ఏమో ఈ వీక్ వర్క్ చాలా హెవీగా ఉంది. సో ఇంకా చూడాలండి, నాది ఇంకేమీ ఫిక్స్ అయితే లేదు, కానీ చేసుకుంటే మంచిగా చేసుకోవాలి. అన్ని ఐటమ్స్ కూడా ఉండాలి కదా, అంటే అమ్మవారికి వాయినములు పెట్టడానికి చీర కానీ తమలపాకు ఫ్రూట్స్ ఇవన్నీ కూడాను. సో తర్వాత ఏంటంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, ఈ నవేడేస్ ట్రెండింగ్ టాపిక్ వరలక్ష్మి వ్రతం, వాయనం, పూజ, ఇవే ప్రతి ఒక్కరు ఇన్స్టాలో స్క్రోల్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరు అవే వీడియోస్. కొంతమంది 3 ఆకులు పెట్టాలంటారు తాంబూలంలో, కొంతమంది 2 ఆకులు పెట్టాలంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు. సో మీరు ఎలా ఫాలో అవుతారు? నేనైతే 2 ఆకులు, 2 అరటిపళ్ళు, శనగలు అండ్ గాజులు అలా అనుకుంటున్నాను. రిటర్న్ గిఫ్ట్ తెలియనప్పుడు లాస్ట్ ఇయర్ ఇచ్చాం. సో ఈ ఇయర్ ప్రాపర్ తాంబూలం ఇస్తాను, నో రిటర్న్ గిఫ్ట్స్, నథింగ్ ఈజ్ దేర్. సో అది తర్వాత ఏంటంటే మీరు ఎలా ఫిక్స్ అయ్యారో నాకు కమెంట్లో చెప్పండి. తర్వాత మయోనీస్ తోటి పిల్లలు తింటారు, ఇట్స్ నాట్ హెల్దీ, బట్ వన్స్ ఇన్ వైల్ ఓకేనా. నిన్న పిజ్జా వీడియో వేశారు, ఈరోజు చికెన్ ఫ్రై అంటున్నారు, రోజు జంక్ తింటున్నారు అక్క అని అనొద్దు. పిజ్జా ఫ్రైడే చేశాను, ఇది సండే చేశాను, ఓకేనా. తర్వాత ఏముంది, ఈ గిన్నెలో మస్తు స్టైల్గా వేసినా కదా, అదే తప్పైంది. తర్వాత ఆ చికెన్ ఆ బాటమ్కి అతికింది. సో మనం తందూరి వేస్తే ఒకైతే ఓవెన్ చేయదు, మన ఇంట్లో ఓవెన్ ఉంది, దాన్ని తీసుడు పెట్టు యాట్, అది మళ్ళీ తీసుకుపోయి ఇల్లంతా ఉండాలి పడేయాలి, ఏదో బడాయి కొట్టి తెచ్చుకున్నా. సో నాన్ స్టిక్ ప్యాన్స్తో చేసుకోండి,
లేకపోతే ఇట్లా ఐరన్ తవాలో చేసుకోండి, బాగా వచ్చింది. ఈ స్టీల్ దాంట్లో ఏంటంటే మొత్తం అతికిపోయింది, మొత్తం నల్లగైంది. థ్యాంక్ గాడ్ మా దగ్గర బీకో డిష్ వాష్ లిక్విడ్ ఉంది. సో ఆ మాడిపోయిందంతా వెళ్ళిపోయింది. అంటే బీకోకి మనం ఇన్స్టాగ్రామ్లో యాడ్ చేసినామండి, అందుకే చెప్తున్నాను. సో ఎస్, ఇప్పుడు దీన్ని ముందు డిస్టర్బ్ చేయకూడదు. చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చి చికెన్ కొంచెం టైట్ అవుతుంది, అప్పుడు దీన్ని తిప్పేయాలన్నమాట. సో ఈ తిప్పేసే ప్రాసెస్లో ఏం జరిగింది అనేది సస్పెన్స్, చూద్దరు మీరే. సో పర్ఫెక్ట్ కదా. సో దీన్ని మంచిగా 2 దిక్కులు కాలవాలి. పా ఇట్లా మాడిపోయింది, బట్ ఇట్స్ నాట్ మాడు, ఇట్స్ స్మోకీ చికెన్. అఫ్ కోర్స్ ఇది మాడిపోయింది, బట్ మనం అలా చెప్పకూడదు. వీఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్, చాలామంది మన వీడియోస్ చూస్తారు. సో మనం ఏం చెప్తాం, మాకు ఇలాగే నచ్చుతుంది, మేము ఇలాగే చేసుకుంటాం. సో ఇది ఇట్స్ అ స్మోకీ ఫ్లేవర్, ఇలా చెప్పుకోవాలి బడాయిగా. కానీ అది మాడిందండి, కానీ మంచిగానే ఉంది. సో మధ్యలో ఇవి ఉడికినవి ఈ పెనంలో పెట్టిన, ఈ పెనంకి ఉన్న వాటికి మసాలా ఏమి ఉండకుండా మసాలా అంతా పెనానికి అంటుతుంది. సో అట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దిస్ మాడిన పదార్థాన్ని తీసి యూ కెన్ త్రో ఇట్ ఇన్ యువర్ సింక్ ఆర్ అనదర్ కవర్. హౌ ఇస్ మై ఇంగ్లీష్? మస్తు మాట్లాడుతున్నా కదా. చిన్నప్పుడు ఏదైనా సబ్జెక్టు ఏదైనా లాంగ్వేజ్ భయం ఉందంటే నాకు ఇంగ్లీషే భయం ఉండేది. 7th వరకు అసలు సరిగా రాకపోయేది. తర్వాత వేరే సార్ రావడం వల్ల బాగా చెప్పి కొంచెం ఇంగ్లీష్ బాగా వచ్చింది, అది వేరే విషయం. బట్ చిన్నప్పుడు ఇంగ్లీష్ అంటే భయం ఉండేది అనమాట. అఫ్ కోర్స్ నాకు అంత బాగా ఇంగ్లీష్ రాదు, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు కన్వర్ట్. ఓకే, స్లాంగ్ ఎట్లుంది మంది. సో తర్వాత ఏం లేదండి, మాడిన దాన్ని గీకాలి, ఏం చేయలేం, గీరి పక్కన పెట్టాలి, ఉన్న ముక్కల్ని ఇంకా వేస్తూ ఉండాలి. సో ఇది మీరు ఒక్కవేళ ఆయిల్ స్ప్రే చేసి మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంటే అందులో వేసేయచ్చు, ఓవెన్ ఉంటే అందులో వేసేయచ్చు, అప్పుడు తక్కువ ఆయిల్లో అవుతుంది. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. సో మేము ఇట్లా వేసుకున్నాం. మేము ఏదైనా కానీ అన్హెల్దీ చేసుకొని తినడం హ్యాబిట్ లాగా అయిపోయింది. హెల్దీగా మారాలండి బాబు, మా అక్క బిడ్డది పెళ్ళి వస్తుంది, తగ్గాలి మనం, ఏమంటారు. కానీ ముహూర్తాలే వస్తలేవు. సో ఇది రెడీ అయిపోయింది. సో ఇంతేనండి. ఎలా అనిపించింది వీడియో నాకు కమెంట్లో షేర్ చేయండి. సో నేను కలుస్తాను మరొక వీడియోలో. ఈరోజు వీడియో కొంచెం అర్లీగా పెడదామని తొందరగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇది ఇట్లా తింటే ఫ్రై పీస్ బిర్యానీ లెక్క అనిపించింది, కానీ చాలా బాగుంది.